డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన మిసైల్ టెస్టింగ్ కేంద్రానికి నవదుర్గ మిసైల్ టెస్టింగ్ కేంద్రం అని పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ శిలాఫలకాలు వేసేటువంటి కార్యక్రమాలు జరిగినాయి. 1500 కోట్ల రూపాయల వ్యయంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో సముద్ర తీరంలో ఉన్నటువంటి నాగాయలంక ప్రాంతంలో గుల్లల మోద దగ్గర ఈ మిసైల్ టెస్టింగ్ కేంద్రాన్ని పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. అది 2014 నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారమే. అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొంత భూమిని కేటాయిస్తే అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణ ప్రక్రియ మొదలైంది. అయితే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టుని తెరపైకి తీసుకొచ్చారు. మనకి భారతదేశంలో ఒకే ఒక్క మిసైల్ టెస్టింగ్ కేంద్రం ఉంది. అది చాందీపూర్లో ఒడిశా తీరంలో ఉన్నటువంటి మిసైల్ టెస్టింగ్ కేంద్రం. రెండో కేంద్రం ఇప్పుడు అమరావతిలో ప్రారంభమవుతుంది. దానికి అమరావతి మీన్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి విశేషాలని ప్రధానమంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం శిలాన్యాసం వేసేటువంటి కార్యక్రమంలోనే ఆవిష్కరించారు. ఇది నాగాయలంకకు సంబంధించి అక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి మిసైల్ టెస్టింగ్ కేంద్రం. ఇది ఏర్పాటైతే DRDO ఆధ్వర్యంలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వచ్చేటువంటి వ్యవస్థ ఇది దేశ రక్షణ వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుంది అనేటువంటి సంకేతం చాలా స్పష్టంగా ఇస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు శ్రీహరికోట మన దేశంలో స్పేస్ రీసెర్చ్కి సంబంధించిన చర్చ వచ్చిన ప్రతి సందర్భంలోనూ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవంగా కనబడేటువంటి వేదిక అది. ఇప్పుడు రెండవ కేంద్రం మళ్ళీ తెలుగు నేలపైనే వస్తుందని చెప్పిన ప్రధానమంత్రి ప్రకటించారు. అదే క్రమంలో ఈ కేంద్రానికి నవదుర్గ మిసైల్ సెంటర్ కింద నామకరణం చేస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ చేశారు. అంటే శ్రీహరికోట అటువైపు స్పేస్ రీసెర్చ్లో పనిచేస్తే డిఫెన్స్ రీసెర్చ్లో నవదుర్గ మిసైల్ టెస్టింగ్ రేంజ్ పనిచేయబోతుంది. ఇది తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్తలాగా మనం చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఇది 1500 కోట్ల రూపాయలతో ఏర్పాటు అవుతున్నటువంటి ఒక భారీ టౌన్షిప్గా రూపాంతరం చెందబోయేటువంటి ప్రాంతం. బంగాళాఖాతానికి అతి సమీపంలో అంటే ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి లంకల పరిధిలో కృష్ణానది లంకలు బంగాళాఖాతం పరిధిలో వచ్చేటువంటి ప్రదేశం. వ్యూహాత్మకంగా రక్షణ అవసరాల కోసం ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం అని చెప్పని రక్షణ అధికారులు గుర్తించారు. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాసెస్ని డిసైడ్ చేశారు. 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఈ సెంటర్ని డెవలప్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్తది DRDOకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ గురించి మాట్లాడాలంటే నవదుర్గ రీసెర్చ్ సెంటర్ కింద నవదుర్గ మిసైల్ టెస్టింగ్ రేంజ్ కింద దీన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా చేసినటువంటి ముఖ్యమైన ప్రకటనగా దీన్ని మనం చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.